హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి కేవలం ఇంటర్వ్యూ ద్వారా కొన్ని పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. వీటి గురించి ఈ వీడియోలో పూర్తి విషయాలు అనేవి తెలుసుకుందాము. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ స్టడీ ఆన్ బే ఆఫ్ బెంగాల్ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనేది కోరుతుంది. పోస్టుల విషయానికి వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇవి వచ్చేసి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. శాలరీ వచ్చేసి చూడండి 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ 20% వరకు కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఫీల్డ్ ల్యాబ్ అసిస్టెంట్ ఇవి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. 15,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రత్యేకంగా హెచ్ఆర్ఏ అనేది ఏమీ కూడా ఇవ్వలేదు. మనకి ఎంపిక విధానం వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మీరు దరఖాస్తు అనేది ఏంటంటే ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఈ మెయిల్ ఐడికి ఏంటంటే మీ యొక్క సంబంధిత ధ్రువపత్రాలు నకళ్ళు ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఏంటంటే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ డేట్ అనేది ఇవ్వలేదు. మీరు మెయిల్ పెట్టిన తర్వాత అప్పుడు ఏంటంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ కనుక అంతా కూడా బాగుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మెయిల్ అయినా చేస్తారు, లేకపోతే కాల్ చేసినా సరే ఇంటిమేషన్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటారు. అయితే మనకి నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ డేట్ అంటూ ఏమీ ఇవ్వలేదు. మీరు ఏంటంటే జస్ట్ మెయిల్ చేయండి. మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యి వాళ్ళకంతా నచ్చితే వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీని ద్వారా మనకు ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి అక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది సరిగ్గా అవ్వకుండా వచ్చే కన్నా ఇలాగే చాలామంది ఫిల్టర్ అవుతారనమాట. ఫిల్టర్ అయ్యి ఒకవేళ మీకు కాల్ వస్తే జాబ్ వచ్చినట్లే. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. మీకు మిమ్మల్ని రమ్మన్నప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళతారు కదా, వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూ కనుక సరిగ్గా మీరు ప్రజెంట్ చేస్తే మీకు జాబ్ అనేది వస్తుంది. మీరు ఏంటంటే చాలా వరకు కూడా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి కూడా మీకు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉండదు అనమాట. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి మీరేంటంటే ఇప్పుడు ఇవాళ 23వ తారీఖు 25 లోపు మీలో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో చూడండి, మనకి చాలా వరకు కూడా ఇవ్వడం జరిగింది. సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్ అదేవిధంగా అనుభవం కూడా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మీరు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా పోస్ట్ వైజ్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు కావాలంటే స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మెయిల్ చేయండి. మరో విషయం ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి 10,000 నుంచి 20,000 వరకు కూడా మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. మీకు 50 రూపీస్ బోనస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న వీడియోస్ని అప్లోడ్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకోండి. మరో విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం ఏంటంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. మీరు అక్కడ నుంచి ఏంటంటే ఈ యొక్క సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి ఇట్లా చాలా వరకు కూడా వీడియోస్ అనేవి దాంట్లో ఉంటాయి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.